తెలుసా, ఒకప్పుడు రష్యాకి అమెరికాకి మధ్య ఒక కుక్క డిప్లొమసీ చేసింది. దాని పేరే పుషింకా. అమెరికాకి సోవియట్ యూనియన్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ఈ రెండు దేశాలు స్పేస్ రేస్ లో ప్రతిష్ట కోసం ఒకటికొకటి పోటీలో నిప్పులు జరుగుతున్నాయి. అలా 1960లో సోవియట్ యూనియన్ బెల్కా అండ్ స్ట్రెల్కా అనే రెండు కుక్కల్ని స్పేస్ లోకి తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా ప్రాణాలతో తిరిగి భూమి మీదకి తీసుకొచ్చింది. అప్పట్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ అయింది. ఈ సంఘటన సోవియట్ యూనియన్ కి శత్రు దేశమైన అమెరికాకి మరింత అవమానకరంగా మారింది. దాంతో అప్పుడు సోవియట్ యూనియన్ ఒక డిప్లొమసీ స్ట్రాటజీతో స్పేస్ నుంచి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చిన స్ట్రెల్కా అనే కుక్కకి పుట్టిన పుషంకా అనే కుక్కని శత్రు దేశమైన అమెరికాకి గిఫ్ట్ గా ఇచ్చి అమెరికాను గౌరవించింది. దాంతో అప్పుడు అమెరికా కూడా ఆ గిఫ్ట్ ని స్వీకరించి తాము కూడా సోవియట్ యూనియన్ సక్సెస్ ని గుర్తిస్తున్నామని ప్రకటించాల్సి వచ్చింది. ఇలా ఒక సక్సెస్ తర్వాత శత్రువుని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం కన్నా అతడికి కొంత గౌరవం ఇవ్వడం ద్వారా అప్పుడు ఆ శత్రువు కూడా శత్రుత్వాన్ని కోరకుండా శాంతిని కోరాల్సి వస్తుంది. చాణక్యుడి మాటలో చెప్పాలంటే విజయంతో దెబ్బ కొడితే శత్రువు ఎదురు తిరుగుతాడు, కానీ గౌరవంతో అతన్ని తాకితే అప్పుడు అతను మౌనంగా ఉండిపోతాడు. ఆ మౌనమే మన అసలైన వాస్తవ విజయం అవుతుంది. అదే పుషింకా కథ. ఇది ఒక కుక్క కాదు, ఇది ఒక వ్యూహం, ఓ సందేశం.